హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదిగో వంట మధ్యాహ్నానికి ఇంకా ఇది రాజా ఒకసేపు ఉన్నాక తాగుతాం. పక్కనే కోడిగుడ్లు, వంకాయ కోడిగుడ్డు, బెల్లం పులుసు వంకాయ ముక్కలు పళ్ళెం నల్లబడిపోతాయి. ఇదిగో కోడిగుడ్డు బెల్లం పులుసు కావాలి. చిక్కుడుకాయ వంకాయ అనమాట. చిక్కుడుకాయ ఫ్రోజన్ చేసాం కదా, ఇక ఫ్రోజన్ చూసారా అలా ఫ్రెష్గా ఉన్నాయి. చింతపండు గుజ్జు, ఎగ్స్ వేయించి పెట్టుకుంది, ఉల్లిపాయ పచ్చిమిరకాయ, వంకాయ ముక్కలు మల్టీ వేసుకుంటే బాగుంటుంది కదా. పక్కన ఏంటమ్మా ఇగో బెండకాయ పప్పుచారు, ముద్దపప్పు ఉంది, ఇలా చేసింది అన్నమాట. తిప్పు గట్టెడు తిప్పు, పప్పుచారు పొంగుతుంది. తాలింపు అయిపోయింది, బెండకాయ పప్పుచారు వెజిటబుల్స్ వేసి అది. తర్వాత ఇగో బీరకాయ ఫ్రై సైడ్ డిష్ అనమాట. తాలింపు ఈ తాలింపులు వేసి ఎల్లిపాయలు ఇవన్నీ ఎండుమిరగాయని ఇక్కడ అడ్డు ఉంది, అడ్డు తీసుకో. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేయమంది. పులుసుకి బెల్లం, పులుసుకి బెల్లం, ఇది ఆర్గానిక్ బెల్లం. ఇది కోడిగుడ్లు ఉడకబెట్టి ఉంచాం కదా, ఇలా పౌడర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కోడిగుడ్లు ఉంపుకొని ఉడకవేసుకొని సిమ్లో ఉల్లిపాయ మగ్గాక పెంచుతాం. ఉప్పు కారం వేసి కోడిగుడ్లు వేయించింది కదా, అందులోనే ఉంది. కొంచెం పసుపు పప్పుచారు గుమగుమలాడు. స్టీల్ ఆటలతో వండుకోవాలి అని అంటున్నారు. పసుపు కారం తర్వాత వేయచ్చు, ఉప్పు కూడా వేసి. ఇలా మల్టీ తింటే మంచిది. మల్టీ బాగుంటుంది, పులుసు బాగుంటుంది. బెల్లం పులుసు కదా, ఇక వంకాయ నల్లబడితే అని వాటర్లో వేసి, చిక్కుళ్ళు, చింతపండు పులుసు అలా నిల్వ ఉంచుకుంటే కూడా ఉంటాయి సరిపడి. వెల్లుల్లి ఇది జావా టిఫిన్ తిన్నాక మనం కాఫీ తాగేసాక మధ్యలో బ్రేక్లో తాగుతుంటే చాలా ఎనర్జీ అనమాట. కొంచెం నీరసంగా కూడా ఉండలే. లేకపోతే మధ్యలో ఈ లంచ్కి టిఫిన్కి బ్రేక్లో పని చేసుకుంటాం కదా, అప్పుడు చాలా నీరసం వస్తుంది. ఈ ఉడికి క్లైమేట్ కూడా ఎలా ఉంది కదా, వర్షాలు, అది చాలా చాలా ఎనర్జీ. ఇది వెంటనే తెలుస్తుంది నాకు. మొన్న మధ్యన అయితే చాలా తేడాగా ఉంటే ఇది ఇచ్చింది అనమాట. చాలా బాగుంది అనిపించింది. అట్లతో పాటు మగ్గుతీయమ్మ వంకాయ వేసి, అట్లతో పాటు ఉల్లిపాయలతోటి మగ్గుతీ. కలమైంది ఉడకబెట్టుకున్నాయి కదా, చిక్కుళ్ళు అయ్యి హాఫ్ బాయిల్, ఒక మగ్గితే పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటే బాగుంటుంది, పొడుగ్గా కోస్తే బాగుంటుంది. దీంట్లో కారం అన్నీ ఎలా కారం ఎర్రకారం అయింది బాగుంటుంది, చూస్తా కూడా అందంగా. ఇది మాకు కర్ణాటక అన్నీ కలిపి చేసుకున్నారు. కారం ఎర్రగా ఉంటుంది కానీ మంచి టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఏం తనలో లోకల్లో అది తినడం కొంచెం పడుతుంది, కొంచెం పడుతుంది. మా అమ్మకి భయం కారం చూస్తేనే భయం. తిప్పు కొంచెం పడుతుంది కదా, వెయ్యివే కొంచెం వెయ్యి అమ్మా, కొంచెం కారాలు కొనకూడదు కొద్దిగా. పులుసు బాగుంటుంది. ఇప్పుడు చిక్కులు కూడా వేసి. ఇంకేంటి లక్ష్మి, ఏం చేస్తున్నారో? జలుబు ఎలా ఉంది పిల్లలకి? నీకు ఎలా ఉంది? వాటర్ తాగుతున్నాను అన్నావు కదా, జాగ్రత్తగా ఉండండి అమ్మ. వర్షాకాలం ఈ కొంచెం దసరా వెళ్ళిందంటే బాగుంటుంది, మళ్ళీ క్లైమేట్ మారుతుంది కదా, అప్పుడు దాకా జాగ్రత్తగా ఉండండి అమ్మ. అందరి పని అలాగే ఉంది. భాగ్య, నీ మొక్కలు అవి బాగున్నాయమ్మా?
లాగా నీ పాత పాటల సాంగ్తో నీ డ్రెస్సులు అయ్యి సూపర్ రా, చాలా బాగా చూస్తున్నాను. నిన్న చూసాను నేను 2 వీడియో. చెర్రీ, అనూష రంగోలీ, ఒక అమ్మాయి విలేజ్ రంగోలీ కామెంట్ చేస్తున్నాను, శ్రీలత రంగోలీ ముగ్గులో చూసి వచ్చేసినాయి అనుకుని ట్రై చేస్తున్నాను, కానీ మిస్ అయిపోతుంది నాకు, ప్రసన్న రావట్లేదు. ప్రసన్న నీది నాది ఒకటే పేరు, ముగ్గులు పెట్టలేకపోతున్నాను నేను. ఎంత అందంగా పెడద్దు. ఇంకొక ప్రసన్న కాకుండా ఇంకొక అమ్మాయి టకటక గీసేస్తుంది. అమ్మాయి మనకి కామెంట్ అది చేస్తుంది అన్నావు కదా, ఏమో ముగ్గులు మాత్రం బాగుంటాయి అనుకుంటుంది. ఇంకొక అమ్మాయి చేస్తుంది రంగోలి అంటే ప్రసన్న వదనమే అనుకుంటుంది అమ్మ. అదే అన్ని అందరి అకౌంట్ నీలో వేసేస్తుంది. ఇంకొక అమ్మాయి ఉంది, అమ్మాయి కూడా బాగా పెడుతుంది. చూసినప్పుడు ఎంత తేలిక ఇలాగే కదా అనుకుంటాను, కానీ ఆ ముగ్గు తిప్పటం అది నాకు అస్సలు రాదు. నాకు ముగ్గులు ఇంట్రెస్ట్ ఉండేది కదా. ఇప్పుడు పిల్లల్ని చూసి నేర్చుకోవాలని ట్రై చేస్తాను. నాకు ఎలా వస్తాయి, రావట్లేదు. అన్ను ఎలా ఉన్నారా? ఇది వాటర్. ఇంకేంటమ్మా శిల్ప? ఇది బెల్లం పులుసులు వండుతాం ఇలాగా. పులుసు, బెల్లం పులుసు అనమాట. బెల్లం వేయాలి. బెల్లం కూడా మస్తుగా వేస్తాం. చాలు ఇంకా బెల్లం వేసి, బెల్లం ఉంపుకొచ్చేస్తుంది. బెల్లం బెల్లం వేస్తే కూడా భయపడద్దాం. అన్నీ ఎక్కువే, ఇంకా ఇంకా చిత్తిగా ఉంటుంది. మరీ కొంచెం వేయమ్మా, చాలు బాబా, ఇంకొంచెం పడుతుంది. నువ్వు మరీ రెచ్చిపోయి ఇలా వేసేస్తావు, ఏం బాగుంటుంది? ఎక్కువ ఉంటే బాగోదు. అదే తర్వాత అది అయిపోతుంది కదా, కొంచెం ఉడికాక దింపి ముందు ఎగ్స్ వేసుకుంటే ఈ ఆల్రెడీ ఫ్రై చేసేసింది కాబట్టి ఇప్పుడైతే లోపల ఎల్లో గట్టిపడిపోయి బ్లాక్ అయిపోతుంది, రంగు మారిపోతుంది. అందుకని అది పులుసు దగ్గర పడ్డాక వేసుకుంటే ఆ ఫ్లేవర్ కొంచెం వెళ్తుంది. అది పచ్చారు అవుతుంది. ఈ ఫ్రై మామూలే కదా, అలా చేసుకోండి అమ్మ. సరేనా? బాయ్ చెప్పు. బాయ్. మా అమ్మ గ్లావర్గా లేనని ఫీల్ అవుతుంది.